హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ అందరికీ హ్యాపీ దీపావళి. సో దీపావళి అంటే అందరికీ చాలా ఇష్టమైన పండుగ. నాకు కూడా చాలా ఇష్టం, ఎందుకంటే ఆ రోజు క్రాకర్స్ ఎక్కువ కాలుతాం. సో సెలబ్రేట్ చేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ మన శ్రీరాముడు రావణాసురుని అంత ముగించి సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చిన రోజు. సో దానికి సింబాలిక్గా ప్రజలంతా దీపాలను వెలిగించి అయోధ్యలో ఉన్నవారంతా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. శ్రీరాముడిని సీతాదేవిని చూసి మనం కూడా ఎప్పుడు భయపడకూడదు, దేనైనా సాధించాలని. అలాగే సో పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రజలందరినీ. సో అతను బాగా శక్తిమంతుడు. సో బ్రహ్మకి తపస్సు చేసి నాకు ఎవరి వల్ల ప్రాణం పోకూడదు అని అంటాడు. అంటే ప్రతి దాన్ని కోరతాడు, కానీ ఒక ఆడదాన్ని మాత్రం ఒక స్త్రీ పట్ల కోరడు. అంటే స్త్రీలు నన్ను ఏం చేయలేరు కదా అనే చిన్న చులకన భావంతో. కానీ అప్పుడు మన శ్రీకృష్ణుడు లీల తెలుసు కదా అందరికీ. సత్యభామతో నరకాసుని అంత ముగిస్తాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మన దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి. అలాగే పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చిన రోజు కూడా ఇదే. అలాగే రీజన్ ఏదైనా కానీ మీనింగ్ మాత్రం ఒకటే, చెడు మీద మంచి అనేది గెలిచిన రోజు దీపావళి అంటే. దాని సింబాలిక్గానే మనం సెలబ్రేట్ చేస్తాం. ఒక చీకటిలో ఒక వెలుగు పుట్టింది. ఆ చీకటి అంటే మన కష్టాలు, ప్రతిదీ, మీ బాధలు అవ్వచ్చు, లేదంటే మీ తప్పులు అవ్వచ్చు, ఏదైనా. సో ఆ రోజు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా మారడం కోసం ఈ దీపాలను వెలిగించి క్రాకర్స్ని వెలిగిస్తాం, పండగ చేసుకుంటాం. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఫాలో అవ్వాల్సినవి ఏంటంటే, చెప్పులు కంపల్సరీగా వేసుకోవాలి. అంటే బయట మీరు ఎప్పుడన్నా కాల్చేటప్పుడు అవి మామూలుగా అబ్జర్వ్ చేస్తే మనం వెలిగించి వదిలేస్తాం, కానీ కొంచెం టైం వరకు కూడా వాటి యొక్క హీట్ అనేది ఉంటుంది. పొరపాటున అట్లా కాల్ మీద వేస్తే మీకు కాలుతాయి. అలాగే డ్రెస్ అనేది చాలా కొంచెం లూజ్ డ్రెస్ వేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే పొరపాటున మీకు తెలుసు కదా, అసలు చిన్నపిల్లలు ఉంటారు, సిసిందర్లు కూడా వేస్తారు. సో లూజ్ డ్రెస్ అయితే బెటర్, వెంటనే అలర్ట్ అవ్వడానికి. సో ఇవి. సో సపోర్ట్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ బాయ్.